పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నేను చాముండేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో ఫిషరీస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము నీరు ఇంకిపోయే ఆక్వా చెరువుల రక్షణ ఎలా చేయాలి అనేది చూసుకుందాము. లీకేజ్ని అరికట్టడానికి అడ్వాన్స్డ్ పద్ధతులు ఏమున్నాయో కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. ఆక్వాకల్చర్ని కొనసాగించడానికి మనకు నీరే ప్రాణాధారం. కానీ ఇసుక లేదా గులకరాలతో కూడిన నీళ్ళలో నీరు వేగంగా ఇంకిపోతుంది. దీన్ని మనం సీపేజ్ అని అంటాము. నీరు ఇంకిపోవడం వల్ల జరిగే తీవ్ర నష్టాలు: మొదటిది, నిర్వహణ మరియు పంపింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. రెండవది వచ్చేసి నీటి నాణ్యత దెబ్బతింటుంది. ఇంకా మరియు గట్లు బీటులు వారి చెరువు నిర్మాణానికి ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఈ లీకేజీని అరికట్టడానికి మనకు 4 ప్రధాన పద్ధతులు ఉన్నాయి. మొదటిది వచ్చేసి సహజ లేదా మట్టి పద్ధతులు. దీన్ని మనం న్యాచురల్ ఆర్ ఎర్త్ బేస్డ్ మెథడ్స్ అని అంటాము. రెండవది వచ్చేసి రసాయన పద్ధతులు. దీన్ని మనం కెమికల్ ట్రీట్మెంట్స్ అని అంటాము. మూడవది సేంద్రియ మరియు సిమెంట్ పద్ధతులు. దీన్ని ఆర్గానిక్ అండ్ సిమెంట్ మిక్చర్స్ అని అంటాము. నాలుగవది వచ్చేసి కాంక్రీట్ అండ్ సింథటిక్ లైనింగ్. దీన్ని హార్డ్ అండ్ సింథటిక్ లైనింగ్ గా పిలుస్తాము. బంకమట్టితో నీళ్ళని గట్టిపరచడం. దీన్ని మనం క్లే కాంపాక్షన్ అని అంటాము. ఉపరితలంపై 0.15 నుంచి 0.25 మీటర్ల మందం బంకమట్టిని సమానంగా చల్లాలి. తగినంత తేమను చేర్చి మెకానికల్ రోలర్స్తో గట్టిగా తొక్కించాలి. స్థానికంగా బంకమట్టి లభించే గ్రామీణ ప్రాంతాలకు ఇది అత్యంత చౌకమైన పద్ధతి. చెరువు గట్లను నిర్మాణించేటప్పుడు మనము సెంట్రల్ క్లే కోర్ మరియు కట్ ఆఫ్ ట్రెంచెస్ని దానిలో మనం నిర్మాణించేలాగా చూడాలి. దీనివల్ల మనము గట్ల నుంచి నీరు బయటికి పోకుండా ఆపొచ్చు. బెంటోనైట్ ఇది అద్భుతమైన సీలింగ్ మట్టి. ఇసుక, గులకరాల నీళ్లకు ఇది అత్యుత్తమైన పరిష్కారం. నీటితో కలవగానే ఈ బెంటోనైట్ తన అసలు పరిమాణం కంటే అనేక రెట్లు ఉబ్బి నేలలోని రంధ్రాలను మూసివేస్తుంది. దీని వాడే విధానం: చదరపు మీటర్కు 5 నుంచి 15 కిలోలు తీసుకొని దానిపై 0.15 మీటర్ల మట్టిలో కలపాలి. రెండవది వచ్చేసి కెమికల్ సీలింగ్. దీనిలో వాడే రసాయనాలు టెట్రా సోడియం పైరోపాస్ఫేట్, సోడియం హెక్సామెటాపాస్ఫేట్, సోడియం కార్బోనేట్. ఈ రసాయనాలు సూక్ష్మ మట్టి కణాలలో విస్తరించి వాటిలో ఉన్న రంధ్రాలను మూసివేస్తాయి. దీని పరిమితులు: ఈ కెమికల్స్ని మనము మన చెరువు 2.5 మీటర్ల లోపు ఉన్నప్పుడు మాత్రమే మనం ఉపయోగించగలుగుతాము. మూడవది వచ్చేసి సేంద్రియ అండ్ సింథటిక్ మిక్చర్స్. ఇది చిన్న చెరువులకు అత్యంత అనుకూలమైన ఆచరణాత్మక పద్ధతి. దీనిలో ఆవు పేడని, బంకమట్టిని ఉపయోగిస్తాము. 1% ఆవు పేడకు 5 to 10% బంకమట్టితో కలపడం ద్వారా ఇది సీపేజ్ను తగ్గిస్తుంది. రెండవది వచ్చేసి ఆవు పేడ ఇంకా సిమెంట్. బంకమట్టి సరిగ్గా లేని చోట 1% సిమెంట్ నుంచి 1 to 5% ఆవు పేడ మిశ్రమాన్ని నీళ్ళలో కలపడం ద్వారా సెమీ పర్వియస్ పొర ఏర్పడుతుంది. నాలుగవది వచ్చేసి హార్డ్ లైనింగ్. దీనిలో మనము ఇసుక బేస్ పైన సిమెంట్, ఇసుక, కంకర 1:2:4 నిష్పత్తిలో మనం వాడుతాము. ఇసుక లేదా రాయి. ఇందులో 1:4 నిష్పత్తిలో సిమెంట్ మోటార్తో రాతి నిర్మాణాలు కొనసాగిస్తాము. కొన్ని ప్రాంతాల్లో లైమ్ కాంక్రీట్ అని కూడా వాడతారు. దీనిలో వచ్చే పరిమితి నిర్మాణ ఖర్చు ఎక్కువ. సింథటిక్ మెంబ్రెన్ పాలిమర్స్ లైనర్స్. ఇందులో మనము పాలీఎథైలిన్, పాలీవినైల్ క్లోరైడ్, బ్యూటైల్ రబ్బర్స్ని యూస్ చేస్తాము. దీని వాడే విధానం: లైనర్స్ను మృదువైన నీళ్ళపైన పరిచి దానిపైన రక్షణ కోసం మట్టి లేదా ఇసుక పొరను తప్పనిసరిగా కప్పాలి. పాలిమర్ ఆధారిత కెమికల్ కోటింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, కానీ ఇది ఎక్కువ ఖర్చు. మనకి ఉన్న ఈ 5 పద్ధతిలో మనం ఏది ఎంచుకోవాలి అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఒకవేళ మనకి చిన్న చెరువు ఉన్నట్టు అయితే మనము ఆర్గానిక్ మెథడ్ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఎక్కువ డ్యూరబిలిటీ కావాలి అంటే సీపేజ్ అనేది మనకి మొత్తానికి మనం శాశ్వతంగా తగ్గించాలి అనుకుంటే మనం కాంక్రీట్ లేదా లైనస్ మెథడ్ని యూస్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఎక్కువ ఇసుక లేకపోతే గులకరాలతో కూడిన చెరువు ఉన్నట్లు అయితే మనం బెంటోనైట్ క్లేను ఉపయోగించాలి. మన సాధారణ చెరువులకి ఉపయోగించాలి అనుకుంటే మనం క్లే కాంపాక్షన్ని యూస్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో సీపేజ్ని తగ్గించాలి అనుకుంటే మనము ఆవు పేడ, సిమెంట్, మట్టి అండ్ బంకమట్టిని ఉపయోగించాలి. సీపేజ్ని తగ్గించడానికి మనకున్న చెరువులో ఒకవేళ ఎక్కువ ఇసుక లేకపోతే గులకరాలు ఉన్నట్లు అయితే మనం బెంటోనైట్ లేదా ప్లాస్టిక్ లైనర్స్ వాడాలి. ఒకవేళ మనం తక్కువ బడ్జెట్లో చూసుకోవాలి అనుకుంటే బంకమట్టి లేదా ఆవు పేడ మిశ్రమాలు ఎంచుకోవాలి. మనకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే కాంక్రీట్ లేదా సింథటిక్ లైనింగ్ శాశ్వత పరిష్కారం. చెరువు లీకేజీని అరికట్టడం కేవలం నీటిని కాపాడడం మాత్రమే కాదు, ఇది నిర్వహణ ఖర్చులను తగ్గించి నీటి నాణ్యతను పెంచి మన కల్చర్కి అత్యంత ప్రొడక్టివిటీని పెంచి నీటి నాణ్యతను పెంచుతుంది. కాబట్టి మనం ఇందాక చూసుకున్న అన్ని మెథడ్స్లో మనకి ఏది సూటబుల్గా ఉంటుందో దాన్ని చూసుకొని మన
కల్చర్ని కొనసాగించాలి. ఈ అవకాశం అందించిన పాడి పంటల ఛానల్ వారికి, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వాళ్ళకి నా ధన్యవాదాలు.